హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చికెన్ కర్రీ కంటే కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ పిక్కల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని బాగా క్లీన్ చేసి ఆ తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని డ్రై రోస్ట్ చేయాలి వాటర్ పోయేంతవరకు. ఆ తర్వాత దీంట్లోకి పావు లీటర్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నీ ఒక వేరే బౌల్లోకి తీసి పెట్టాలి. ఆ తర్వాత ఇదే ఆయిల్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత దీంట్లోకి మళ్ళీ డీప్ ఫ్రై చేసిన పీసెస్ అన్నీ వేయాలి. తర్వాత ధనియాల పొడి వేసి ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నీ కలిపిన పౌడర్ని దీంట్లో వేయాలి. తర్వాత కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా మనకు కావాల్సినంత కారం వేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఇది మొత్తం చల్లారిన తర్వాత 3 నిమ్మకాయల రసం ఇందులో వేసి బాగా కలపాలి. అంతే, మనకెంతో ఇష్టమైన స్పైసీగా ఉండే చికెన్ పికిల్ రెడీ. ఇది 2 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు.